గుంటూరు జిల్లాలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోల్ ధరలు పెరగడం చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు జనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. పెట్రోల్ రేటు భారీగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో చూసుకున్నట్లయితే సెంచరీ దాటింది. ప్రస్తుతం గుంటూరులో పెట్రోల్ ధర 100 రూపాయల 6 పైసలకు చేరినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ సిట్యుయేషన్ లేదు. ఇదే మొదటిసారి గుంటూరులో చూసుకున్నట్లయితే మొదటిసారిగా గుంటూరు జిల్లాలో పెట్రోల్ రేటు 100 రూపాయలు దాటింది. దీంతో వాహనదారులందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత భారీ స్థాయికి రేటు రావటం మీద అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగనే కొంతమంది ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఈ పెట్రోల్ రేటు ఇంత భారీ స్థాయిలో పెరిగింది, ఇంత భారీ స్థాయిలో పెరగటం మీద మీరేమనుకుంటున్నారు? సామాన్యుడు బతకడం చాలా కష్టం అండి. 90 నుంచి 91, 92 ఇప్పుడు 100 దాకా వచ్చేసింది. అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, వాటితో పాటు ఇది పెరుగుతోంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది. చూద్దాం దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటారు. తగ్గిస్తే బెటర్నే అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. అలాగనే ఇక్కడ కొంతమంది పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. సో మీరు ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ దాటినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఏదో క్రూడ్ ఆయిల్ ధర ఏమో తగ్గిందంటారు, కానీ ఈ ధరలు ఎందుకు 100 రూపాయలు క్రాస్ అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. నేను నిన్నే ఒక ఆర్టికల్ చదివాను. కనీసం మన దేశమే ఇతర దేశాలకి, హాంకాంగ్ లాంటి దేశాలకు అమ్ముతుంటే అక్కడ 35 రూపాయలు తక్కువకి ఖచ్చితంగా చేస్తున్నారు. మనమే 100 రూపాయలు క్రాస్ అవుతున్నాం. ఈ కరోనా టైంలో మామూలుగా మిడిల్ వాళ్ళు తిరగాలంటే స్కూటర్ అనేది పెద్ద దిక్కు. 100 రూపాయలు పెట్టుకొని ఎక్కడ తిరగాలో ఏం తిరగాలండి? ఖచ్చితంగా ఇది అన్యాయమే. మరి అంతకుముందు ప్రభుత్వం కన్నా తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంత తగ్గించడం మటుకు బాధాకరమే. ఖచ్చితంగా చూసి తగ్గించాల్సిందని మేము అనుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. ఏదైతే పెట్రోల్ రేట్లు అనేది గతంలో తగ్గిస్తామని చెప్పి ఇప్పుడైతే మాత్రం చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై స్థాయికి, ఎందుకంటే పెట్రోల్ ధర సెంచరీ దాటం అనేది ఎప్పుడూ చూడలేదు. ఈ స్థాయిలో పెట్రోల్ పెరగటం అనే దాని మీద అయితే మాత్రం వాహనదారులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి వాహనదారులు ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ 100 దాటిందని చెప్పడంతో వాళ్ళైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ధర పెరగటం అనేది తమకు చాలా ఇబ్బంది అని చెప్తున్నారు. అలాగనే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం చెబుతున్న దానికి ఈ పెట్రోల్ ధరలు గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు సుమారు 16 సార్లు ఇప్పటికే ఈ నెలలోనే పెరిగింది. దీంతో ఇప్పటికీ 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పెట్రోల్ ధర పెరగటం అనేది మాత్రం వాహనదారుల మీద తీవ్ర ప్రభావం చూపెట్టిందనే చెప్పుకోవచ్చు. అలాగనే పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగటం వల్ల సామాన్యుల మీద భారం పడుతుంది. అలాగే నిత్యావసర ధరలు కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పెరిగితే నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి, వస్తువుల ధరలు. ఇది ఫైనల్గా చూసుకున్నట్లయితే ఆర్డినరీ పీపుల్, ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం పెనుభారం పడుతుంది. ప్రభుత్వాలు మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే 100 రూపాయల పెట్రోల్ ధర అనేది తాము ఎప్పుడు ఊహించలేదు. ఈ స్థాయిలో పెట్రోల్ ధర పెరగడం అనేది మాత్రం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు నుంచి కెమెరామెన్ నాగరాజుతో రామారావు, ఎన్టీవీ.